హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సింగిల్ శారీని లెహంగాగా ఎలా వేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ముందైతే నేను ఫ్రంట్ పార్ట్లో ఇలా శారీని లోపలికి నీట్గా టక్ చేశానండి, వెనకాల టక్ చేయలేదు. సో తర్వాత ఇలా ప్రిల్స్ పెట్టేస్తున్నాను నీట్గా, దేనికదే ఒక్కొక్క కుర్చీని ఇలా వేసుకుంటూ లోపలికి టక్ చేసేస్తున్నాను. ఒకదానికొకటి తగలకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలాగా టక్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా. సో రీసెంట్గా నేను డబల్ శారీతో లెహంగా ఎలా డ్రైప్ చేసుకోవాలనేది చూపించానండి. అప్పుడు అడిగారనమాట సింగిల్ శారీతో కూడా చూపించండి అని. సో అక్కడ ఏంటంటే 2 శారీస్ యూజ్ చేసుకొని ఒకటేమో స్కర్ట్ లాగా వేసుకున్నాను, ఇంకొక శారీ ఓనీలాగా డ్రైప్ చేసి చూపించాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి సింగిల్ శారీతోనే ఇందులోనే లెహంగా వేసుకొని మిగతాది పళ్ళులాగా యూజ్ చేస్తామన్నమాట. సో అది ఎలాగనేది ఇప్పుడు చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇలాగా వెనకాలకి కొంచెం కొంచెం మూవ్ చేస్తూ మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. ఎందుకంటే మనకి వెనకాల ఇలా ప్రిల్స్ వేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అంత నీట్గా కూడా రావు. సో అందుకని ఇలాగా ఫ్రంట్లో కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ఇలా వెనకాలకి జరుపుకుంటూ ఇలా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. సో ఇలా అయితే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఇలా చుట్టూతా కూడా ఇలా ప్రిల్స్ వేసుకొని లోపలికి నీట్గా టక్ చేసేసుకోవాలండి. మనకి ఈ కుర్చీలు అనేవి కూడా సపరేట్గా కనిపించాలి, ఒకదాంతో ఒకటి టచ్ అవ్వకుండా ఇలాగా ప్రిల్స్ కనిపించాలన్నమాట. సో ఇలా శారీని స్కర్ట్ లాగా వేసుకున్న తర్వాత మనం ఓనీకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వదిలేసుకోవాలన్నమాట. మిగతా పార్ట్ అంతా ఇలాగా ప్రిల్స్ కింద వేసేసుకొని టక్ చేసేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు మనకి స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మనకి ఓనీ ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ స్కర్ట్ని ఇలాగ నేను రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. మనకి ఓనీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ని ఇలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ బార్డర్ని ఇలా తీసుకొని కింది వైపు ఉన్న బార్డరు మనం పైకి వేసుకోవాలి, పైకి ఉన్నది ఇక్కడ మనము టక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ రెండు బార్డర్స్ని ఇలా కలిపి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను నేను. సో ఇలాగ నీట్గా బార్డర్స్ కనిపించేలాగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ని ఇలా వెనకాలకి తీసుకొని వెళ్ళి సో ఇలాగా ఇక్కడ టక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను. ఇంతే అండి, చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, చిటికెలా పట్టేసుకోవచ్చు. మన దగ్గర హాఫ్ శారీ లేకున్నా కూడా ఉన్న శారీస్తోనే ఇలాగా హాఫ్ శారీ ట్రై చేయొచ్చు అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసిన వెంటనే బెల్ వస్తుంది, ఆల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్.